హాయ్ గైస్, నేను మీ #MD. వెల్కమ్ టు గుప్పడంత మనసు డైలీ సీరియల్. ఇవాల్టి ఎపిసోడ్తో సీరియల్కి అయితే శుభం కార్డు పడబోతుంది. ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. రిషి రాధమ్మకి నిజం చెప్పి అసలు రంగాని ఆమెకు అప్పగిస్తాడు. రంగాగా వచ్చింది రిషి అని కన్ఫర్మ్ చేసుకున్న శైలేంద్ర తన గురించి తెలిసిన అందరినీ లేపేయాలని అనుకుంటాడు. మరోవైపు జగతి రాసిన లెటర్ చదివిన మహేంద్ర కోపంతో రగిలిపోతాడు. శైలేంద్రని చంపేస్తానంటూ బయలుదేరతాడు. తర్వాత వసుధార శైలేంద్ర ఇంటికి వచ్చి జరిగిందంతా ఫణీంద్రకు చెప్తుంది. అంతలోనే మహేంద్ర రిషి అక్కడికి రావడం చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కథ. ఇక ఆగస్టు 31వ తేదీ ఎపిసోడ్ నెంబర్ 1168లో ఏం జరిగిందనే విషయంలోకి వెళ్దాం. ఇదంతా ఎలా జరిగిందని ఆశ్చర్యపడుతున్నావు కదా అంటూ జరిగింది చెప్పడం ప్రారంభిస్తాడు రిషి. మహేంద్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కంగారు పడుతున్న వసుధార వాళ్ళకి మను ఫోన్ చేస్తాడు. మహేంద్ర సార్ని శైలేంద్ర కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను, లొకేషన్ షేర్ చేస్తాను, మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని చెప్తాడు. మేము వచ్చే పరిస్థితిలో లేము అంటూ జరిగింది చెప్తుంది వసుధార. మీరేమీ కంగారు పడకండి అని చెప్పి తాను మహేంద్ర దగ్గరికి బయలుదేరి రిషి వాళ్ళ విషయం అనుపమకి ఫోన్ చేసి చెప్తాడు మను. రిషి ఇంటికి వచ్చిన అనుపమ తాళం విరగొట్టడంతో రిషి వాళ్ళు బయటికి వస్తారు. మరోవైపు మహేంద్రని ఫాలో అయిన మను శైలేంద్ర మహేంద్రతో మాట్లాడడం మొత్తాన్ని వీడియో తీస్తాడు. శైలేంద్ర బయటికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రిని రౌడీల బారి నుండి రక్షిస్తాడు. ఒకానొక సమయంలో రౌడీలకి పట్టుబడిపోయిన మనుని రిషి వచ్చి రక్షిస్తాడు. ముగ్గురు కలిసి అక్కడి నుంచి బయటపడతారు. ఇది విషయం అంటూ జరిగిందంతా చెప్పిన రిషి దేవయానితో మాట్లాడుతూ, నన్ను పెంచి పెద్ద చేసిన నువ్వు ఇలా చేయటం ఏంటి పెద్దమ్మ, అసలు నేను భరించలేకపోతున్నాను. నా కోసం మా అమ్మని చంపేయటం ఏమిటి? ఏ రోజైనా నీ మాటని కాదనలేదు. ఒక్క మాట నాతో చెప్పి ఉంటే నేను ఇచ్చేసేవాడిని కదా. ఇప్పుడైనా మీకు కావాల్సింది మీకు ఇచ్చేస్తాను, అయితే మా అమ్మని తెచ్చి నాకు ఇస్తారా అంటూ కన్నీరు పెట్టుకుంటాడు రిషి. ఆ మాటలకి కుంగిపోయి కన్నీరు పెట్టుకుంటుంది దేవయాని. నేను తప్పు చేశానంటూ రిషి కాళ్ళు పట్టుకోబోతుంది. ఆమెను వారించి, మిమ్మల్ని ఇలా చూడాలని నేను ఎప్పుడు అనుకోలేదు, మీరు ఎప్పటికీ నా దృష్టిలో ఉన్నతంగానే ఉండాలంటూ తండ్రి దగ్గర ఆస్తి పత్రాలు తీసుకుని దేవయాని చేతులు పెడుతూ, ఇవన్నీ మా ఆస్తి పత్రాలు మీకు ఇచ్చేస్తున్నాను, కానీ DBSD కాలేజ్ మాత్రం ఇవ్వడం కుదరదు. అది పదవి మీద వ్యామోహమో ఆస్తి కోసమో కాదు, కొన్ని వందల మంది స్టూడెంట్స్ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. దాన్ని తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టలేనంటాడు రిషి. కోపంతో రగిలిపోయిన శైలేంద్ర, MD పదవి కోసం ఎదురు చూసి విసిగిపోయాను, ఇక ఓపిక పట్టలేను, చెప్పు MD పదవి నాకు ఇస్తావా లేదంటే నిన్ను చంపేస్తానంటూ రిషికి గన్ గురి పెడతాడు శైలేంద్ర. అందరూ అతన్ని వారిస్తారు. అయినా వినకపోవడంతో దేవయాని రిషి వాళ్ళకి అడ్డుగా వెళ్ళి, వాళ్ళని చంపాలంటే ముందు నన్ను చంపు అనడంతో గన్ కిందకి దించేస్తాడు శైలేంద్ర. ఎందుకన్నా గన్ దించేశావు? చంపేసి నన్ను, వసుధారిని, పెద్దమ్మని, ఆఖరికి నిన్ను కట్టుకున్న భార్యని కూడా చంపేసి ఆ తర్వాత MD సీట్లో కూర్చొని నువ్వేం సాధిస్తావు? మన సంతోషానికి మన దుఃఖానికి పక్కన మన వారంటూ ఉండలేకపోతే ఇంకెందుకు ఈ ఆస్తులు అంతస్తులు అంటాడు రిషి. లేదు, నువ్వు ఎన్ని చెప్పినా నా తప్పు ఒప్పుకోవడానికి నాకు ఆహం అడ్డు వస్తుంది. అయితే నేను MD అవ్వాలి, లేదంటే నేను చచ్చిపోవాలంటూ తన తలకి గన్ గురి పెట్టుకుంటాడు శైలేంద్ర. అందరూ కంగారు పడి అతన్ని వారిస్తారు. నువ్వు చచ్చిపోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, పదవి కావాలంటే ముందు అర్హత సంపాదించాలని చెప్తాడు రిషి. నేను చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి, నేను చచ్చిపోవాలని తనని తాను కాల్చుకుంటాడు శైలేంద్ర. అతన్ని రక్షించి శిక్ష కావాలంటే నేను వేస్తానంటాడు రిషి. ఏంటది అంటాడు శైలేంద్ర. సీన్ కట్ చేస్తే అందరూ ఆఫీస్ మీటింగ్లో ఉంటారు. అక్కడికి ఆఫీస్ బాయ్ అవతారంలో అందరికీ టీలు కాఫీలు సర్వ్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. పని బాగా చేయమంటూ అతన్ని ఒక ఆట ఆడుకుంటాడు మహేంద్ర వాళ్ళు. నేను పని బాగా నేర్చుకుంటాను, ఎప్పటికైనా MDని అవుతానంటాడు శైలేంద్ర. మాకు కావాల్సింది కూడా అదే అంటాడు రిషి. ఇంతలో మను మహేంద్రకి ఫోన్ చేసి, నేను ఫారిన్కి వెళ్ళిపోతున్నానని చెప్తాడు. నువ్వు ఫారిన్కి వెళ్ళిపోతే ఇక్కడ ఏంజల్ ఏమైపోవాలి? ఆల్రెడీ నేను విశ్వనాథం గారితో ఫోన్లో మాట్లాడాను, అర్జెంటుగా ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని ఇంటి దగ్గర ఉండు, మేము వస్తామని చెప్పి ఫోన్ కట్టేస్తాడు. మహేంద్ర ఇప్పుడు నాకు 2 కొడుకులు అన్నాయి అని గర్వంగా ఫణీంద్రకు చెప్తాడు. ఆ తర్వాత వసుధార రిషికి కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే అందులో శైలేంద్ర ఇన్వాల్వ్మెంట్ అవ్వబోతాడు. ఫణీంద్ర మందలించడంతో అందరు నవ్వుతారు. ఇక్కడితో ఎన్నో రోజులుగా ప్రేక్షకుల్ని అలరించి టాప్ సీరియల్గా పేరు తెచ్చుకున్న గుప్పడంత మనసు సీరియల్కి శుభం కార్డ్ అయితే పడిపోయింది. సో చూశారు కదా గాయస్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తాము. మన ప్రయాణం ఇవాళతో ముగిసిపోయింది గుప్పడంత మనసు సీరియల్లో, కానీ ఇటువంటి సీరియల్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి మా ఛానల్లో. సో వాటన్నిటిని కూడా ఇలా రివ్యూ చేయడానికి మేము ఎప్పటికప్పుడు కూడా మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాం. మమ్మల్ని ఇలాగే ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ అండ్ ఓకే దెన్ సీ యూ, బై.